హలో ఎవ్రీవన్, ఇటువంటి దారాలు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇది చాలా డేస్ నుంచి ఇంట్లో అలానే మిగిలిపోయి ఉంది. దీంతో ఒక మంచి DIY చేశాను. ముందుగా ఈ థ్రెడ్ ని 60 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన కలర్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్ ని 20 రౌండ్స్ అయితే తీసుకొని థ్రెడ్ చివర ఇలా గమ్ అప్లై చేసి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ని అంటించేసుకొని డ్రై అయిన తర్వాత దీన్ని రౌండ్ గా చుట్టుకోవాలి. అంటే మనం తీసుకున్న రెడ్ థ్రెడ్ కి సిల్క్ థ్రెడ్ మొత్తం కవర్ అయ్యేలా చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం చుట్టేసుకున్న తర్వాత 2 జంప్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం సిల్క్ థ్రెడ్ 3 పొరలుగా తీసుకొని జంప్ రింగ్ ని అందులోకి ఎక్కించేసుకొని ఒక 2-3 టైమ్స్ 3 వేసేసుకోవాలి గట్టిగా. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఈ జంప్ రింగ్ ని మెయిన్ థ్రెడ్ కి ఇలా చివరన పెట్టుకొని గమ్ అప్లై చేసుకొని చుట్టూ సేమ్ సిల్క్ థ్రెడ్ తో గట్టిగా చుట్టేసుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసి చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. ఇలా ఒక 10 టైమ్స్ అయితే చుట్టుకున్నాను. ఇప్పుడు ఒక సైడ్ రింగ్ ఎలా అటాచ్ చేశాను సేమ్ సెకండ్ సైడ్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ హుక్ కోసం ఒక ఐ పిన్ అయితే తీసుకున్నాను. నేను ఒక సైడ్ కి బెండ్ చేస్తే హుక్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీ దగ్గర పాత ఉంటే అవి అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్ ని థ్రెడ్ కి అటాచ్ చేశాను. ఇప్పుడు కొన్ని లక్ష్మీ కాయిన్స్ అయితే తీసుకున్నాను. వీటిని గమ్ అప్లై చేసి అంటించేసేసుకోవాలి. ఒక 5 కాయిన్స్ అయితే అంటించాను. ఇంకా నా దగ్గర కొన్ని కుందన్స్ ఉంటే అవి కూడా అంటించాను. మీ దగ్గర ఈ కుందన్స్ ఏమీ లేకపోతే పాతవి పెండెంట్స్ ఏమైనా అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఫైనల్లీ ఒక క్యూట్ నెక్ పీస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ శారీస్ మీద కానీ డ్రెస్సుల మీద కానీ సూపర్ ఉంటుంది. దీన్ని వాటర్ లో పెట్టకుండా కానీ యూజ్ చేసుకుంటే చాలా డేస్ వస్తుంది. ఎక్కువ మనీ ఖర్చు పెట్టి బయట కొనడం కన్నా ఇలా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి క్రియేటివ్ వీడియోస్ వస్తాయి.